చెక్ 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 వాల్యూమ్ పెంచండి వాల్యూమ్ పెంచండి వాల్యూమ్ పెంచండి వాల్యూమ్ పెంచండి ఇక్కడ పోరెత్తుతున్న జన సైనికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి ఆడపడుచులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. విప్లవానికి తిరుగుబాటు ఎరుపేయకపోతే మనం చేసే పోరాటానికి అర్థం లేదు. నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం మీకు తెలుసు 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఓటేయమని చెప్పి అడగడానికి వచ్చాను. ఒకవేళ వారు హామీలు నెరవేరిన పక్షంలో నేను మీ అందరి తరఫున వచ్చి ప్రశ్నిస్తాను, పోరాటం చేస్తామని చెప్పాను. అందుకే ఈ రోజు ముందుకు వచ్చాను. నేను ఈరోజు కోరుకుంటుంది ఈ నిరసన కవాతు ఎందుకు మేము ముందుకు వచ్చాను? ఉత్తరాంధ్ర వెనకబాటుతనం ఎక్కడెక్కడికో వలసలకు వెళ్ళిపోవాలి. మనం అందరం ఇక్కడ అవకాశాలు పరాయి రాష్ట్రాలకి పరాయి దేశాలకి ఉన్న ఊరిలో ఉపాధి లేక పారిపోవాల్సి వస్తుంది, వలస వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇది ఆగాలి, ఈ వలసలు ఆగాలి. మా ఉపాధి మాకే, మా భూమి ఇక్కడే కల్పించాలి. మరి దీనికి ఏం చేయాలి? అందుకనే అందరూ నేను వచ్చింది కేవలం అధికారం కోసమే అయితే ఈ పార్టీగానే ఒక ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యేవాడు. కానీ మీ అందరి భవిష్యత్తు కోసం, మీ ఆడబిడ్డల బాగు కోసం, మన కుటుంబ సభ్యుల మంచి కోసం నేను మార్పు కోసం వచ్చాను. ఒక సామాజిక రాజకీయ మార్పు కోసం. అందరూ యువతని ఓట్ల వరకు వాడుకొని చుట్టూ తిప్పుకొని ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు మనం ఒక కొత్త సామాజిక విప్లవం తీసుకురావాలి, ఒక రాజకీయ విప్లవం తీసుకురావాలి. అది ఈ రోజు జనసేన పార్టీ చేస్తుంది. నేను మిమ్మల్ని ఈరోజు కోరుకుంటున్న ఒకటి, మనకి కేంద్ర ప్రభుత్వం మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి
మాట వెనక్కి తీసుకున్నప్పుడు మొదటి రోజు నుంచి గడవిప్పుతున్నది పోరాడుతున్నది మనమే, జనసేన పార్టీనే, మన జన సైనికులే, నేనే. మాట్లాడుతున్నప్పుడు మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగినప్పుడు మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని తూట్లు పెడిచారు. అదే ఈ రోజున ప్రజల్లో మనకు జరిగిన అన్యాయం కడుపు మండుతుందని తెలిసి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మళ్లీ వచ్చి ధర్మ పోరాట దీక్షను చెప్పి గ్రామాలు చేస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఈ రోజున ఆయనంటారు అందరూ కలిసి రావాలని. మరి జనసేన పార్టీ మీకు భుజం కాసాం, మన సైనికులందరూ తెలుగుదేశం పార్టీకి భుజం కాసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వకుండా, మనకి రావాల్సిన నిధులు రాకుండా, మనకు వెనకబాటుకి కారణమైన నిధులు కొరత ప్రస్ఫుటంగా ఉన్నప్పుడు మన నిధుల గురించి పోరాటం చేస్తుంటే దానిని తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు పడిచింది. ఈ రోజు వాళ్ళు చేసే ధర్మ పోరాట దీక్ష చిల్లు పడిన కుండలో చేస్తున్నట్టుగా ఉంది. చిల్లు పడిన కుండలో నీళ్లు పోస్తున్నట్టుగా ఉంది వాళ్ళ దీక్ష. నిజంగా ఆ జెండాలన్నిటి పక్కన కెమెరాలు కనిపించేలా జెండాలన్నిటి పక్కన జెండాలు కొంత ఇటండి, జెండాలన్నిటి వైపు. అలాగా మనకి అనేక సమస్యలు. శ్రీకాకుళం వెనుకబాటుతనానికి నేను మీ ఉత్సాహం, మీ ప్రేమ, మీకందరికీ నేను సీఎంగా చూడాలని ఉంది. మరి చూడాలని ఉంటే కేవలం నినాదాలు సరిపోవు. మనం కష్టపడి పనిచేయాలి, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. ఎవరైతే ప్రజాకంటకులో వారిని నిలదీయాలి, మనకు జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పాలి. అప్పుడే నీవు కోరుకున్నట్టుగా నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలను. నాకు మన ఉత్తరాంధ్ర మీద, శ్రీకాకుళం మీద అమితమైన ప్రేమ, అమితమైన ఇష్టం. అందరూ శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతం అంటే పచ్చటి ప్రాంతం, పచ్చటి నేల, వలస పక్షులు వచ్చే ప్రాంతం. రకరకాల దేశాల నుంచి ఇంతమంది ప్రజలున్నాం. మనకి సరైన ఉద్యోగాలు లేవు, సరైన నిధులు లేవు. ఈ రోజుకి ప్రైమరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు. మన జనసేన సైనికులు చెప్పే వరకు ఈ రోజుకి అలాగే ఉన్నది. శ్రీకాకుళంలో పొద్దున్నే ఉద్దానం కిడ్నీ బాధితులతో మాట్లాడారు. మన జనసేన పార్టీ గలవెత్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈ రోజు డయాలసిస్ సెంటర్లు మన శ్రీకాకుళంకి, మన పలాసకి, మన ఉద్దానంకి వచ్చినాయి. కానీ అవి సరిపోయి ఒక కిడ్నీ స్పెషలిస్టులు కావాలి. ఇవన్నీ మాట్లాడుతుంటే చూస్తుంటే నేను విదేశాల నుంచి వైద్య నిపుణులను తెప్పించాను. కానీ వారిని మన ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం. శ్రీలంకలో ఇలాంటి కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు అక్కడి దేశ అధ్యక్షుడు సరైన తన ఆఫీసులోనే
పర్యవేక్షించే పరిస్థితి పెట్టారు. కానీ ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఆయన పర్యవేక్షణ కాదు కదా, ఒక ఆరోగ్య శాఖ మంత్రి కూడా మన ఉద్దాలు కిడ్నీ బాధ్యులు చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఒక ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేదు. అది మన దారుణమైన పరిస్థితి. ఒకవైపు మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి తిరుపతి నుంచి, కాకినాడ నుంచి, అనంతపురం నుంచి అన్ని మాట్లాడితే స్పెషల్ ప్యాకేజ్ సరిపోతుందని చెప్పిన వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది సంజీవిని కాదని చెప్పారు. మరి అలాంటి సంజీవిని కాదన్నప్పుడు ఈ రోజు మీరు చేస్తున్నది ఏమిటి? ఆ రోజు మీరు జనసేన గొంతుతో మీరు కలుస్తుంటే ఈ పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కేంద్రాన్ని మెడల నుంచి తీసుకొచ్చే వాళ్ళం ఈ రోజు. కానీ మీరు అవకాశవాదంతో మీరే స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం తెలుగుదేశం ప్రభుత్వం కావాలనే తూట్లు పడిచారు మీరు. ఈ రోజున మనకి భావనపాడు ప్రాజెక్టు ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేవు. మనకి శ్రీకాకుళంలోనే సోంపేటలో పోలీస్ కాల్పుల్లో చనిపోతారు. భావనపాడులో మత్స్యకారులు నిరాశ్రయులు అవుతారు. మన థర్మల్ పవర్ ప్లాంట్ లో మళ్లీ అబాధ్యులు బలవుతారు. దీనికి కారణం ఒకటే, ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయాలంటే ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు కావచ్చు, ఒక భావనపాడు పోర్టు కావచ్చు, ఇన్ని వేల ఉద్యోగాలు ఇవ్వాలి అంటే, ఇన్ని వేల కోట్లు పెట్టాలంటే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అభివృద్ధి మీరు ఎలా చేస్తున్నారనేదే ముఖ్యం. ఈ రోజు థర్మల్ ప్రాజెక్టు మీరు పెట్టినప్పుడు 2011లో మీరు అనేక మంది నివాసులు అక్కడ మీరు పెట్టేదానికి మరి తంపరి నేల అవటం వల్ల, చిత్తడి నేల అవటం వల్ల ముప్పు అవుతున్నాయి వేల ఎకరాలని చెప్పి రైతులందరూ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయారు. చంపేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు దాకా మీరు ఒక జీవచర్య అక్కడ కట్టమని ఒక మాట ఇవ్వలేదు మీరు. అలాగే భావనపాడు పోర్టుకి ఒకటే అడుగుతున్నాం, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 26% వాటా తీసుకోండి అని మీకు సజెస్ట్ చేసినప్పుడు అదానీ గ్రూప్ కంపెనీ 6% ఇస్తామని చెప్పి దానిని నెగోషియేట్ చేసి ఈ రోజున 2.6% పట్టుకొచ్చారు. మరి ఎందుకు ఈ ఆలోచి? ఒకవైపు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 26% తీసుకోమని చెప్పినప్పుడు అది వదిలేసి 2.6% మీరు సెటిల్ అయ్యారంటే ఇది ఖచ్చితంగా లాలూచి ప్రజలకి నష్టం కలిగించే చర్య. అలాగే 7,000 మంది మత్స్య కార్మికుల కుటుంబాలు భావనపాడు ప్రాజెక్టు ఒరిజినల్ గా అది మనకి ఫిషింగ్ హార్బర్ చేయాలా, మత్స్యకారులకి బెనిఫిట్ అయ్యేలా హార్బర్ అవ్వాలి. విదేశాలకు వెళితే అక్కడ మత్స్యకారులకి మరపట్లు, మరపడవలు, చక్కని సదుపాయాలు. కానీ మనకి 192 కిలోమీటర్లు ఉన్న మన శ్రీకాకుళం ప్రాంతంలో మత్స్యకారుల మట్టుకు మద్దతు పలికాను, మీకు అండగా ఉన్నాను. మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేన సైనికులు మీకు భుజం చేశారు. కానీ ఈ రోజున
ఉద్దానం కిడ్నీ సమస్యని మీరు గాలికి వదిలేశారు. మన మండలాల్లో తగ్గితే ఉప్పులు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కనీసం మంచినీటి సౌకర్యం కూడా కల్పించడానికి మీరు ముందుకు చొరవ చూపట్లేదు. మనిషికి దాహం వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు అది కులం చూడదు, మతం చూడదు, ప్రాంతం చూడదు, అందరికీ సమానంగా శిక్షిస్తుంది. అలాగా అచ్చెన్నాయుడు గారు మేము అడుగుతున్నాం, మీరు పెద్ద నాయకులు, ప్రజల్ని ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలా కాకుండా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. అలాంటి బాధ్యత గల వ్యక్తిని కాబట్టి నేను మీకు ప్రసంగాశాను, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేశాను. ఒక్క పదవి ఆశించలేదు. టెక్కలి నియోజకవర్గ ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మీరు అండగా ఉండాలని నేను కోరుకున్నాను. ఈ రోజుకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు శ్రీకాకుళం? శ్రీకాకుళం కేరళకి ఏం తక్కువ? ఏం తక్కువ? మనకి పచ్చని వనరులు ఉన్నాయి, చక్కని కొండలు ఉన్నాయి, వలస పక్షులు వచ్చే కేంద్రాలు ఉన్నాయి. ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు, ఎన్ని పరిశ్రమలు స్థాపించవచ్చు. మనకున్న స్వరాజలో ఉన్న పరిశ్రమల్ని ముగించే పరిస్థితి తీసుకొచ్చారు. 400 కుటుంబాలు రోడ్ల మీద పడితే వారిని ఆదుకునే వ్యక్తులున్నారు ఈ రోజున. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సరికొత్త మార్పు రావాలి, ఒక సరికొత్త రాజకీయ చైతన్యం రావాలి. నేను ఎవరిని నమ్ముతున్నాను? యువతను నమ్ముతున్నాను. ఇక్కడున్న యువతని నమ్ముతున్నాను. నేను కోరుకుంటున్నది ఒక్కటే, 2019కి ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థ మన రాష్ట్రానికి అవసరం. రాష్ట్ర విభజన సమయంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి నిధులు ఇస్తాము, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఈ రోజు అనుకుని ఇవ్వకుండా వెళ్ళిపోతే వారిని అడగడానికి ముఖ్యమంత్రి గారు నైతిక బలం కోల్పోయారు. దానికి కారణం అవసరానికి, వ్యక్తిగత అవసరాలకి తాకట్టు పెట్టేశారు రాష్ట్ర ప్రయోజనాలను. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి పోరాటం చేయాల్సిన వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి స్వలాభం కోసం మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తాకట్టు పెట్టి ఈ రోజు ఉత్తరాంధ్రని వెనక్కి నెట్టేశారు. ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాం, మీరు ఉద్దానం కిడ్నీ సమస్యని ఒక ఆరోగ్య శాఖ మంత్రి లేకుండా పై మెరుగులు దిద్దారు. నేను మీకు టెక్కలి ప్రజల ఆలోచన చేసి చెప్తున్నాం, మీరు 48 గంటల్లో నేను శ్రీకాకుళం పర్యటనలోపు మీరు సరైన విధి విధానాలు కిడ్నీ సమస్య మీద ప్రకటించకపోతే నేను నిరాహార దీక్ష కూర్చుంటానని మీకు ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను. ఓకేనా? కడుపు మంది మాట్లాడుతున్నాను, కడుపు వేదనతో మాట్లాడుతున్నాను. పొద్దున్నే కలిశారు 28 కిడ్నీ బాధితుడు, చుట్టానికి ఆరోగ్యంగా ఉన్నాడు, 3 ఆడపిల్లలు, తను బాధపడుతున్నారు. నేను చనిపోతే నా కుటుంబానికి ఏంటని చెప్పి ఈ రోజు డయాలసిస్ చేస్తున్నారు. 4th స్టేజ్ లో డయాలసిస్. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కిడ్నీ సమస్యలు పడితే చాలా మొదటి మందులతో నయం చేయొచ్చు. వాళ్ళను గుర్తించే ప్రక్రియ నేను అమెరికా నుంచి నిపుణులను తీసుకొస్తే వాళ్ళు సహకారం అందిస్తామని చెప్పారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే నేను ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు అల్టిమేట్ ఇచ్చామంటే నాకు చాలా వేదనతో కూడింది. వేలాది మంది కిడ్నీ వ్యాధి బారిన పడి అసలే ఉద్యోగాలు లేక అసలే ఈ దోపిడీలతోటి బాధపడుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కిడ్నీ వ్యాధులు కూడా పడి రోడ్ల మీద పడుతుంటే ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఉంది.
ఈ రోజున భావనాపాడు పోర్టుకి 2,000 ఎకరాలు కావాలంటున్నారు. తీసుకెళ్లారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 26% వాటా తీసుకోండి, అది మంచిది రాష్ట్రానికంటే దానిని తుంగలో తొక్కి అదానీ గ్రూప్ ఇచ్చిన 0.5 to 6% సరిపోద్ది అని వాళ్ళు స్టార్ట్ చేస్తే దాన్ని ఈరోజు 2.6% పట్టుకొచ్చారు. ఎక్కడ 26% వాటా ద్వారా వచ్చే ప్రాఫిట్ ఎక్కడ, లాభం ఎక్కడ? 2.6 తీసుకున్న ప్రాఫిట్ ఎక్కడ? దీనిని చూస్తే ప్రైవేట్ పీపుల్ తోటి మన మత్స్యకారుల జీవితాలతో ఆడుకొని మన మత్స్యకారుల్ని, మన గ్రామ ప్రజల్ని బయటికి నెట్టి వారికి పునరావాస కార్యక్రమాలు చెప్పకుండా, పునరావాస ప్యాకేజ్ ఇవ్వకుండా వారిని భయభ్రాంతులను చేసి మీరు ఉండండి లేదంటే పోండి అని చెప్పి మత్స్యకారుల్ని భయపెట్టి అక్కడ పోర్టు కడితే అది న్యాయం అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అలాగే దేశంలోనే మన ప్రాంతం ఉప్పు పరిశ్రమని, ఉప్పు తయారీకి పేరుగాంచినది రెండో స్థానంలో ఉన్నది. అలాంటిది మనకు ఉప్పు పరిశ్రమ వస్తే 10,000 మంది పైగా కుటుంబాలు అంటే చూడండి, ఒక కుటుంబాన్ని ముగ్గురు వేసుకుంటే దాదాపు 30,000-40,000 మంది ప్రజలు దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా లాభపడతారు. దాని మీద ఎలాంటి ఆలోచన లేదు ఏ ఒక్కరికి. అలాగే ఇంతమంది యువత ఉన్నారు మాట్లాడుతూ, ఇంతమంది యువత ఉన్నారు. మీరు కాలేజీలకు వెళ్ళిన తర్వాత, పాలిటెక్నిక్ చదివిన తర్వాత, టెక్నికల్ విద్య చదివిన తర్వాత మన ఉద్యోగ అవకాశాలకు ఎక్కడికి పోవాలి? వేరే రాష్ట్రాలు పోవాలా, వేరే దేశాలు పోవాలా? కాదు, మనకి మన అమ్మా నాన్న దగ్గర, మన తల్లిదండ్రుల దగ్గర, మన పుట్టిన నేల మీద, మనం పెరిగిన నేల మీద ఉద్యోగాలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గానికి కాదు, ఒక పార్టీకి కాదు, అందరికీ పనిచేయాలి. జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సమన్వయం చేయడానికి నేను ముందుకు వచ్చాను. పెన్షన్, మన ఉద్యోగులు అనేక కష్టాలు పడుతుంటే పెన్షన్ భిక్ష కాదు, అది ఉద్యోగుల హక్కు. నేను దాన్ని గుర్తిస్తున్నాను. అలాగా ఎక్కడికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అనేక సమస్యలు. ఇవన్నీ కూలంకుషంగా చూస్తే 1 విద్య, 2 వైద్యం, 2 ఉద్యోగ అవకాశాలు, 4 నీళ్లు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు. ఇవన్నీ చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి, ప్రేమ కావాలి. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద నేను ఒకటే చెప్పాను నిన్న కూడా, ఒక్కరోజు ఎమ్మెల్యేగా ఉన్నా కానీ, ఒక్క గంట సీఎంగా ఉన్నా కానీ, ఒక్క రోజు ఎంపీగా ఉన్నా కానీ వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకి జీవితకాలం పెన్షన్ వస్తుంది. ఇక్కడ మన ఉద్యోగులు 30 సంవత్సరాలు పనిచేసినా కానీ వారికి పెన్షన్ వచ్చే ఆధారాన్ని భయాందోళనలో తోసేశారు ఈ స్కీమ్ వల్ల. దీనిని పట్టించుకునే నాదం లేడు. మీకు నేను మాటిస్తున్నాను, మీకోసం నేను పోరాటం చేస్తానని చెప్పి. అలాగే ముఖ్యంగా మత్స్యకారుల జీవితాలు, వారికి నేను ఒకటే చెప్తున్నాను, మీ బాధ నాకు అర్థమైంది. నేను మత్స్య కార్మికులకి, మీకు మోటరైజ్డ్ బోట్స్ దగ్గర నుంచి మీ జీవన ప్రమాణం పెరిగే స్థాయిలో నేను మీకు అందుబాటులో ఉంటుంది జనసేన పార్టీ అని మీకు మత్స్య కార్మికుల కుటుంబాలకి నేను చేయూతనిస్తానని చెప్పి సవినయంగా తెలియజేసుకున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా
ఇలాంటి వెనుకబాటుతనం వల్లే, మీరు ప్రజలకి సరైన న్యాయం చేయకపోవడం వల్లే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మట్టి కొట్టుకుపోయింది. ఇలాంటి పనులు చేయడం వల్ల, ప్రజా వ్యతిరేక పనులు చేయడం వల్లే. మీరు ఇలాగే ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల్ని కాపాడుకుంటా ఉంటే తెలంగాణలో పెట్టిన పరిస్థితి మళ్ళీ ఇంకోసారి దాపురిస్తుంది తెలుగుదేశం పార్టీ. కానీ మీకు దయచేసి తెలుసుకోండి, ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్దానం కిడ్నీ సమస్య బాధితుల దగ్గర నుంచి ఇక్కడున్న యువతకి ఉద్యోగ అవకాశాలు, తగ్గితే ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితుల్లో మంచి నీళ్లు వచ్చేలా పరిస్థితులు మీరు ప్లాన్ చేయండి, పోరాటం చేయండి. మీకు మద్దతుగా ఉంటాం. నేను 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం ఓట్లు చీలకుండా ఒక బలమైన ప్రభుత్వం వస్తే మన గొంతు వినిపిస్తుంది, పోరాటం చేయొచ్చని చెప్పి నేను చేశాను. కానీ ఈ రోజున చింతిస్తున్నాను, బాధపడుతున్నాను, వ్యధపడుతున్నాను. ఎందుకు 2014 ఎన్నికల్లో కనీసం కొద్ది స్థానాల్లో పోటీ చేయలేదని చెప్పి నాకు చాలా చాలా బాధగా ఉంది. ఇక్కడ ఉన్న అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, భావితరాల చిన్నపిల్లలకి, అమ్మ మీకు కూడా మీ భవిష్యత్ ప్రయోజనాల కోసం ఒక అభివృద్ధి సాధించడం, మనలాంటి కులాలు, ప్రాంతాలు కలయికతో ఉన్న చోట అభివృద్ధి సాధించడం చాలా కష్టమైన పని. అది నాకు తెలుసు. అందుకే నేను చాలా బాధ్యతగా మాట్లాడతాను. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది, నేను చాలా ఆలోచించి మాట్లాడతాను. మీరు అభివృద్ధి పరిస్థితులు ఒక పని చేస్తున్నప్పుడు, ఉదాహరణకి మీరు పోర్టు కడుతుంటే అత్యధికంగా నష్టపోయేది ఒక కులం, తీరాన్ని అనుకో మత్స్య కార్మికులు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని అణగారిన వర్గాలకి, నిర్లక్ష్యం చేయబడ్డ వర్గాలకి మీరు ప్రతిసారి ఆలోచించి చేయాలి ప్రతి పనులు. ఒక పోర్టు కట్టాలన్నా కానీ మీరు ఎవరెవరికి ద్రోహం జరుగుతుంది, ఎవరు నష్టపోతున్నారు ఆలోచించి చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఒక పరిశ్రమ స్థాపించేటప్పుడు మీరు 70% మెజారిటీ ఓటు తీసుకోవాలి, గ్రామ సభలు పెట్టాలి, తీర్మానాలు పెట్టాలి. ఇవేమీ పాటించకుండా, పునరావాస చర్యలు చేయకుండా మీరు భూములు లాక్కుంటే మళ్లీ సోంపేట ఉదంతాలే, మళ్లీ మన థర్మల్ ప్రాజెక్టు ఉదంతాలే వస్తాయి. ఇది శ్రీకాకుళం నేల, రక్తం చిందించే నేల, అన్యాయాన్ని ఎదిరించే నేల మన శ్రీకాకుళం. ఆ శ్రీకాకుళం అన్యాయానికి ఎదురొడ్డి నిలుచుంటుంది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు ఆలోచించి చేయండి. పనైనా కేవలం తెలుగుదేశం పార్టీ వ్యక్తులకే కాకుండా అభివృద్ధి అందరికీ, ప్రతి ఒక్కరికి అందేలాగా మీరు ఉండాలి. ముఖ్యమంత్రి గారికి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తూట్లు పొడిచారు. నిన్న కూర్చొని మీరు ధర్మ పోరాట దీక్ష 2 గంటలకి 40 లక్షల పైన ఖర్చు పెట్టి కూర్చున్నారు అంటున్నారు. కనీసం మీరు 4 లీటర్లు ఒక కిడ్నీ బాధితుడికి ఇచ్చే పరిస్థితులు లేవు శ్రీకాకుళంలో. ఆ సంగతి మీకు తెలుసా? దయచేసి తెలుసుకోండి. రామారావు గారి పేరు మీద పెట్టిన సురక్షిత మంచినీటి పథకం ప్రజలకు చేరట్లేదు. అక్కడ పోయి చూస్తే డయాలసిస్ సెంటర్లో 9 మందికి మించి ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు లేవు. మేము అడుగుతున్నది మండలానికి డయాలసిస్ సెంటర్ కావాలి. మీరు కేంద్రంతో అనుసంధానం చేసి ఉద్దానం కిడ్నీ సమస్యను తీర్చండి. అలాగే ఈ రోజున టెక్కలిలో చాలా అన్యాయం జరిగింది. మనకి నిరసన కవాతు జరపకుండా
మనకి లారీ నడ్డం పెట్టారు. లారీ నడ్డం పెట్టి నన్ను నడవదూకుండా చేశారు టెక్కెల్లో. నేను లారీ నడ్డం పెట్టగలరేమో కానీ బందూకులలోనో కానీ మా గుండెలో ధైర్యాన్ని మీరు తీయలేదు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం. నిన్న రాత్రి పలాసలో 15 మంది కిరాయి మూకల ద్వారా నేనుంటున్న ప్రదేశంలో దాడి చేయించారు. కరెంటు తీసేశారు. కరెంటు తీసి నా మీద దాడి చేయించడానికి ప్రయత్నం చేశారు మీ నాయకులు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను, నేను అన్నిటికీ తెగించిన వ్యక్తిని దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి వచ్చినాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే భయపడే వ్యక్తిని అస్సలే కాదు. నేను ప్రాణానికి ఎదురొడ్డి నిలుస్తాను. గుండె ముండ తీసి కాల్చి ఇలాంటి తప్పుడు సంకేతాలకి తప్పుటి వేషాలకి భయపడేవాడు కాదు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం నేల సైనికులు పుట్టిన నేల శ్రీకాకుళం నేల. స్వేచ్ఛామాత పుట్టిన నేల శ్రీకాకుళం నేల. భరతమాతకి గుడి ఉన్న ఏకైక నేల శ్రీకాకుళం నేల. దేశంలో ఏ మూలకెళ్ళినా ఒక శ్రీకాకుళం సైనికుడు కనిపిస్తాడు, జై హింద్ అంటాడు. వారికి స్ఫూర్తిగానే ఈ చొక్కా వేసుకున్నాను, ఈ మిలిటరీ చొక్కా. ముఖ్యమంత్రి గారు మీకు ఒకటే చెప్తున్నాను, మీరు రౌడీల్ని గూండాల్ని పంపిస్తే మేము సైనికులను గుర్తుపెట్టుకోండి, నిర్దాక్షిణ్యంగా ఉంటాం. కిరాయి గూండాల్ని కిరాయి మూకల్ని బస్తాల్లో చూసి కొడతాం, గుర్తుపెట్టుకోండి. తరిమి బస్తాల్లో చూసి కొడతాం, గుర్తుపెట్టుకోండి. వేషాలలో ఎత్తి మా దగ్గర భయపడతాం అనుకుంటున్నారా మీరు? మీ గూండాలకి మీ కిరాయి మూకలకి జాగ్రత్త, కాపాడతారు. ఏమనకలను ఎక్కడికెళ్ళినా అగ్రిగోల్డ్ అనేది వేధించే సమస్య. అగ్రిగోల్డ్ అనేది అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కడైనా ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వారి ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టం పెట్టి వాటిని కూడా చౌర్యం చేయాలని చూస్తుంది. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఈ రోజుకి అగ్రిగోల్డ్ బాధితులకి మీరు న్యాయం చేయలేకపోతున్నారు. మేము అడుగుతున్నాం, అసలు ఏం జరుగుతున్నది అగ్రిగోల్డ్ మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. అగ్రిగోల్డ్ బాధితులకి ఏమేం జరిగినాయో నిజానిజాలు మీకు తెలుస్తాం. 2019లో మనం అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం. నేను కోరేది ఒకటే, 2019కి మీరందరూ నిలదించే విధంగా నన్ను సీఎంగా చూడాలి. మన ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పారదోలాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటు వదిలి అభివృద్ధి వైపు ముందడుగు వేయాలంటే జనసేన పార్టీ మీ వెన్నంటే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలియదా, ఒక ఎన్నికల్లో పోరాటం చేయాలంటే చాలా కష్టం, కానీ అన్నిటికీ తెగించే వచ్చాను. కోట్ల ఆస్తి, కోట్ల సంపాదించే వృత్తి ఎందుకు వదులుకొని వచ్చారు? కడుపు మండొచ్చాను. అన్యాయం చూసి, దోపిడీలు చూసి, దౌర్జన్యం చూసి. ఈ బతుకు నా ఆఖరి శ్వాస మీకు కాకపోతే ఇంకా ఎవరికి? అందుకనే ఎన్ని దౌర్జన్యాలు తట్టుకుంటాం. అవసరమైతే రోడ్ల మీదకి వస్తాం.
చొక్కాలు పట్టుకొని మాట్లాడతాను, జాగ్రత్త ఖబర్దార్. వెనకడుగు వేసేది లేదు, ముందడిగే. మా కళ్ళ తాపిలో మా గుండెల్లో మాటలాగు తూటల్లో పేలితే గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. మీ అందరికీ అవకాశాన్ని ఇచ్చిన నేను మీకు టెక్కలి ప్రజలకి అన్నదమ్ములకి చెప్తున్నాను, అన్ని సమస్యల మీద నేను పోరాటం చేస్తాను. మన సమస్యలను అధ్యయనం చేస్తున్నాను. అధ్యయనం చేసి ఆగస్టు తర్వాత వచ్చి మన సమస్యల పైన ఎలాంటి పరిష్కార మార్గాలు వెతికారో మీకు అందరికీ తెలియజేసుకుంటాను. అప్పటిదాకా జనసేన సిద్ధాంతాలని మీకు అండగా ఉండే మీ పవన్ కళ్యాణ్ని, మన జనసేన పార్టీని ప్రతి ఒక్కరికి చెప్పవలసిందిగా ముందుకు తీసుకెళ్లాల్సిన కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, అకసలందరికీ, ప్రతి ఒక్కరికి, ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన సెలవు ఇచ్చిన జై హింద్.